ఇప్పుడు ఈసెట్ కోచింగ్ టీఎస్ ఈసెట్లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. దాన్ని 8 to 10 మార్క్స్ క్యారీ చేస్తుంది ఆ సబ్జెక్టు. దాంట్లో 6 చాప్టర్స్ ఉన్నాయి. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సిస్టమ్, డేటా రిప్రజెంటేషన్, అడ్రస్ మోడల్స్, అడ్రస్ మోడ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్, మెమరీ ఆర్గనైజేషన్, ఐఓ ఆర్గనైజేషన్, ప్యారలల్ అండ్ వెక్టర్ ప్రాసెసింగ్. ఈ 6 యూనిట్స్ ఉన్నాయి. అలా మ్యాక్సిమం మార్క్స్ ఎట్లా వస్తాయి? యూనిట్ 1 అండ్ యూనిట్ 4, యూనిట్ 5 నుంచి వస్తాయి. ఓకేనా? నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ యూనిట్కి వెళ్తే ఫస్ట్ యూనిట్లో మనకి ఉన్నాయి 5 టాపిక్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్, టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఎ కంప్యూటర్, సిస్టమ్ బస్ అండ్ స్టోరేజ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ సపరేట్ వీడియో, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సపరేట్, టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మళ్ళీ సపరేట్, సిస్టమ్ బస్ సపరేట్. సో సపరేట్ వీడియోస్ చేస్తున్నా. ఒకవేళ ఈ 8 కాన్సెప్ట్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ కంప్యూటర్, అది మీకు ఒకవేళ మీ సిలబస్లో ఉంటే, అపార్ట్ ఫ్రమ్ ద ఈసెట్, ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్సెప్ట్ ఇన్ యువర్ రెగ్యులర్ అకాడమిక్స్, అప్పుడు మీరు వెళ్ళి ఆ కాన్సెప్ట్ చూడండి. సరేనా? మనం టాపిక్ వైస్ వెళ్దాం. ఫస్ట్ యూనిట్ ఏంటిది మనది? కంప్యూటర్ ఆర్గనైజేషన్లో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సిస్టమ్. అలా ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఏం లేదు, ఫస్ట్ మనం తెలుసుకున్నాం 4 బిట్స్ని నిబుల్ అంటారు. ఓకే, తర్వాత దాంతోపాటు 8 బిట్స్ అనుకో బైట్. ఓకే, అలానే గ్రూప్ ఆఫ్ 16 బిట్స్ ఉంటే వర్డ్. దీన్ని డబుల్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు 4 ఉన్నాకో ఏంటిది? నిబుల్. 8 ఉంటే బైట్ అనాలి. సరేనా? 8కి డబుల్ అంటే 16 వస్తే దాన్ని వర్డ్ అంటాం మనం. సరేనా? ఇప్పుడు కంప్యూటర్ అంటే ఏంటి? మరి కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. దానికి మనం ఏం చేస్తున్నాం? ఒక టాస్క్ని అసైన్ చేసి సరిపోదు కదా, దానికి ఇన్పుట్స్ ఇస్తేనే కదా దాన్ని ప్రాసెస్ చేసి కావాల్సిన అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఇక్కడ ఇంగ్లీష్లో రాష్ట్రం. ఓకే, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్. ఏం చేస్తుంది? అది ఒక పర్ఫామ్ చేస్తుంది. మనకి దానికి ఒక టాస్క్ అసైన్ చేసి అది పర్ఫామ్ చేసి మనకు దానికి కొన్ని ఇన్పుట్స్ ఇస్తాం. ఫర్ గివెన్ ఇన్పుట్స్, మనకు కావాల్సిన ఆ ఇన్పుట్స్కి కావాల్సిన అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, డిజైర్డ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆన్ కంప్యూటర్ సిస్టమ్స్, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సిస్టమ్. ఇప్పుడు ఈ నెక్స్ట్ టాపిక్ ఏంటిది? బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది.